హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో బ్లాక్ వచ్చేసి అలసంద వడాలండి. ఏం లేదు, అలసందలు కొంచెం మినపప్పు కొంచెం బియ్యము వేసామండి. ఇంకా వడ మిక్సీకి పెట్టాము. పచ్చిమిర్చి, అల్లము, కొంచెం జీలకర్ర వేసేసి సాల్ట్ వేసేసాము, ఉల్లిగడ్డ వేసేసాము. అన్నీ కలిపేసేసి వడలాగా ఇట్లా వేసుకుంటున్నాము అండి. చాలా బాగుంటుంది అండి. దీంట్లోకి కాంబినేషన్ చికెన్ కర్రీ చేసుకోండి. ఇప్పుడు నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. కుక్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు బాగా. ట్రై చేసి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదంట అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అవుతున్నాయి చూడండి. ఇప్పుడు స్పూన్తో తిప్పుతామండి. తీసుకోండి స్పూన్తో తిప్పండి ఒక్కొక్కటి. అది పైకి లేచిన తర్వాత తిప్పాలి. ఆ విధంగా తిప్పాలండి. చూడండి, ఈ విధంగా తిప్పాలి. బాగా కాగాలండి, లేదంటే కడుపు నొప్పి వస్తుందండి. బాగా నూనెలో వేగాలి, పచ్చిగా ఉండొద్దు. ఆ విధంగా రావాలండి కలర్ కూడా. ఈ విధంగా ఉంటుందండి అలసంద వడలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.